ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతామా లేదా, ఎవరైనా దారి చూపితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వారి కోసమే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి. గురువుగారిని మీరు పూర్తిగా నమ్మవచ్చు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. చాలా నమ్మకంగా చెప్తున్నానండి. ఎందుకంటే నేను కూడా గురువుగారి దగ్గర సలహా తీసుకుని నాకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాను. అలాగే నాకు తెలిసిన వారికి ఎంతోమందికి గురువుగారి దగ్గర పరిష్కారం చూపించానన్నమాట. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీరు ఎటువంటి ప్రయాణము చేయాల్సిన అవసరం లేదండి. ఫోన్ ద్వారానే మీకు గురువుగారు మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తారు. స్వయంగా గురువుగారే మాట్లాడతారు. వశీకరణం స్పెషలిస్ట్ కూడా గురువుగారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ అన్నీ కూడా మీకు కేవలం 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7075662225. వెంటనే గురువుగారికి కాల్ చేయండి. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తెలుసుకోండి. ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, నీ భర్త నిన్ను వదిలి వెళ్ళడానికి 100% ప్రయత్నిస్తున్నాడు. నిన్ను వదిలించుకోవడమే అతని లక్ష్యం. వెంటనే జాగ్రత్త పడమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నీ భర్త నిన్ను 100కి 100% వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే కనుక, గత కొన్ని నెలల నుంచి గతంలో ఉన్నటువంటి ప్రేమ నీ భర్త నీ మీద చూపించడం లేదు. అలాగే నువ్వు ఏదైనా ప్రేమగా మాట్లాడాలి అని దగ్గరికి వెళ్తే ఏదో ఒక కారణం చెప్పి, నేను అక్కడ డబ్బులు వాడుతున్నాను, ఇక్కడ డబ్బులు వాడుతున్నాను, నాకు ఎంత ఖర్చు అవుతుంది, నేను చేసుకున్న దగ్గర నుంచి నా జీవితం నాశనమైంది, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఒక్కడినే తీసుకురాలేకపోతున్నాను అని చెప్పి రకరకాలైనటువంటి టార్చర్ మాటలతోటి నిన్ను మానసికంగా దెబ్బ మీద దెబ్బ కొట్టేలా చేస్తున్నాడు. అలాగే కాస్తంత సమయం నీతో కేటాయించడానికి కూడా ఇష్టపడడం లేదు. వీలైతే టీవీ చూడడం, లేకపోతే ఫోన్ చూసుకోవడం, లేకపోతే కాస్తో కూస్తో మద్యం తాగి వచ్చి మత్తుగా నిద్రపోవడం, అంతే తప్ప నువ్వు తిన్నావా, తినలేదా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీకు ఎక్కడ అంటే నీకు పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీకు ఇంట్లో అంతా బాగానే ఉందా, ఎవరేమన్నా నిన్ను ఏమైనా అంటున్నారా, నీకేదన్నా కావాలా, ఏమైనా తెచ్చిపెట్టమంటావా, ఏమైనా తినాలి అనుకుంటున్నావా, ఇటువంటి ప్రేమతో కూడినటువంటి ప్రశ్నలు అనేవి నీ భర్త నుంచి నీకు ఏవి కూడా రావడం లేదు. నువ్వే అన్నింటినీ సర్దుకుపోయి భరిస్తూ ఒక్కొక్కటిగా, అంటే ఇక పరిస్థితులకి అలవాటు పడిపోతూ నిజంగానే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, తను ఎంతో ఇబ్బంది పడి డబ్బు తీసుకువస్తున్నాడు అని చెప్పి నువ్వు కూడా ఆ మాటల్లో పడిపోయి చాలా వరకు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకుని నువ్వు సర్దుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఏది ఏమైనప్పటికీ కూడాను సర్దుకుపోవడం తప్పు కాదు తల్లి. మనిషి దూరం చేసుకోవడం తప్పవుతుంది. ఆ మనిషిని నువ్వు మార్చుకోకపోతే చాలా వరకు నష్టపోతావు. దీనికి కారణం మరొక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తే తను నీ నుంచి నీ భర్తను ఎడబాటు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంది. అయితే తన యొక్క మాయ మాటలలో తను లేనిపోని వగలమారి యొక్క వంకాయ మాటలు అంటారు కదా, చూసావా, అటువంటి మాయ మాటలతోటి ప్రేమను కురిపించి నువ్వు ఏదైతే
అందించలేనటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమ తన ద్వారా తను పొంది తన యొక్క సుఖాలను సంతోషాలను తను ఆవిడ దగ్గర అనుభవించి ఇక నీ దగ్గరికి వచ్చేసరికి తను నీ మీద ప్రేమను పూర్తిగా మర్చిపోయి నీ దగ్గర ఒక బయట వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది అందరి భర్తల గురించి చెప్పడం లేదు. కొంతమంది వారు అంటే ఎవరైతే ఈ సమస్యలతోటి బాధపడుతున్నారో ఆ కొంతమంది గురించి అయితే చెప్తున్నాను. అయితే జరగాల్సింది చూడాలి. జరిగేదాన్ని, జరగబోయేదాన్ని, జరిగిపోయిన దాన్ని కాదు. నువ్వు జరగబోయేది అంటే జరగాల్సింది చూసుకోవాలి. నీ భర్తలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి. అసలు ఎక్కడ తప్పు జరుగుతుందా అని చెప్పి కనిపెట్టగలగాలి. కాస్తో కూస్తో రిస్క్ తీసుకోవాలి. అలాగే నీ భర్త యొక్క మాటల వెనుక ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి. నీ భర్తను నీ యొక్క ప్రేమలో, నీ యొక్క మాటలతో తనను నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నీ యొక్క కష్టం, సుఖం, బాధ ఎంత అరిచినా, తిట్టినా తన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. అలాగే తను చేస్తుంది తప్పు అని తనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అలా కాదు అని చెప్పి వదిలేస్తే ఎవరు నష్టపోతారు? నువ్వే కదా తల్లి నష్టపోయేది. నీకు ఆ నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతోనే నేను నీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అనేది ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. మగవాడు బయట కష్టపడి వస్తాడు. ఎన్ని కష్టాలు పడినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లల మొహం చూడగానే ఆ కష్టాన్నంతా మర్చిపోయి సంతోషంగా ఉంటాడు. అది ఇక్కడ జరగడం లేదు. కాబట్టే నేను నీకు కూడా ఇవన్నీ చెప్పాల్సి వస్తుందే తప్ప నిన్ను బాధ పెట్టాలి, నిన్ను కష్టపెట్టాలి అన్న ఉద్దేశంతో కాదు. ఎప్పుడు 4 గోడల మధ్య నువ్వు ఆలోచించిన విధంగానే అందరూ ఆలోచిస్తారు అనుకుంటే ఎలా? ఇక్కడ చాలా జరిగిపోతున్నాయి. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అని ఉద్దేశించి నేను నీకు చెబుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి ఎక్కడా కూడా నువ్వు కంగారు పడకు, భయపడకు, ఆలోచించు, తెలివితేటల్ని ప్రదర్శించు. ఎప్పుడూ కూడా మనసుని సంతోషంగా ఉంచుకో. తెలివిగా ఆలోచించి నీ భర్త నీ వైపు ఏ విధంగా అయితే తిరుగుతాడో అటువంటి ప్రయత్నాలు చెయ్యి. అప్పుడు నీ భర్త నీ వశం అవుతాడు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.